మీరు నాకు కాదని పెట్టేది, ఎంతో మంది మీరు ఆడకి పెడితే నాకు పెట్టినట్లండి. ఓ చిన్న కానుకలో కదా, చిన్న కానుకలో మరి ఆ ఒక పాస్టర్ గారిని జాలి మనసు కలిగించారు, బట్టల షాప్ ఆయన కూడా జాలి మనసు కలిగించి చిన్న కానుక పెట్టుకొని పట్టరానంత ఆ దీవులతో ఈ రోజు మన అందరికీ వస్త్రాలతో నడిపించారండి. ఆయనతో పాటు సువార్తలో కొంచెం పాల్గొని ఒక గంట సేపు గడిపినా సరే నాకు చాలా సంతోషం వస్తుంది. ఈ డబ్బులు కానీ, లోకంలో బట్టలు కానీ, లేకపోతే ఇల్లు, ఇవన్నీ సంతోషాన్ని ఇవ్వండి. ఎందుకంటే మన దగ్గర ఇవన్నీ ఉన్నప్పటికీ మెయిన్ మనకి మనోవ్యాధి అంటారు చూసారండి, హృదయంలో సంతోషం కావాలి, నెమ్మది కావాలి, సమాధానం. మై డియర్ వన్స్ ఇన్ క్రైస్ట్, ఒకప్పుడు క్రిస్మస్ జాయ్ అంటే నా జీవితంలో లీడింగ్ ఫ్యాషన్ డిజైనర్స్ ఇన్ బాంబే అండ్ గోవా దగ్గరికి వెళ్ళి ద బెస్ట్ ఆఫ్ ఫ్యాషన్ వేర్ కొట్టించుకునే పరిస్థితి. ఎన్ని కొనుక్కున్నా నాకు సాటిస్ఫాక్షన్ లేదు. కానీ క్రీస్తు ప్రభువు రక్తములో కడగబడిన నిశ్చేతలోకి నేను వచ్చాక నాకు ఫ్యాషన్ డిజైనింగ్ మీద చనిపోయే విజయం ఇచ్చారు. అప్పుడు మాథ్యూ 25:40 రాయబడినట్టు, ఈ దీనులైన వారికి ఇచ్చినట్లయితే నాకు ఇచ్చినట్లే అనేది నాకు చాలా బలవంతం చేసింది నా జీవితంలో. మరి ఈ రోజున ఈ క్రిస్మస్కి అట్లీస్ట్ 3 లెప్రసీ కాలనీస్కి వెళ్ళి సారీస్, లుంగీస్ అండ్ టవల్స్ ఫర్ అట్లీస్ట్ 105 లెప్రసీ పేషెంట్స్కి ఫ్రీ డిస్ట్రిబ్యూషన్ చేసే కృపిచ్చాడండి. ఈ రోజుల్లో మనకు తెలుసు, పెళ్ళైన వారికి అట్లీస్ట్ 2-3 చిల్డ్రన్కి కొనాలి. కానీ నాకు పెళ్ళి కాలేదు, కానీ దేవుడు నాకు అట్లీస్ట్ 105 చిల్డ్రన్ యాజ్ లెప్రసీ పేషెంట్స్కి ఇచ్చారండి. వాళ్ళందరికీ బట్టలు పంచుకున్నప్పుడు మై క్రిస్మస్ జాయ్ ఈజ్ అన్స్పీకబుల్. మీ అందరికీ ఇలాంటి అన్స్పీకబుల్ జాయ్ ఆఫ్ క్రిస్మస్ కావాలంటే బీ రెడీ